హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తమ్ముడు మూవీ రివ్యూ చూద్దాం. మూవీ ఎలా అనిపించిందంటే నచ్చలే. అసలు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో అర్థమైతలేదు నితిన్. ఇంకా వేణు శ్రీరామ్ అయితే ఈసారి ఇలా డిసప్పాయింట్ చేస్తాడని అసలు అనుకోలేదు. సరే, ఇంకా మూవీ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా నార్మల్, డీసెంట్ గా అనిపించింది. బట్ ఆ స్క్రీన్ ప్లే ఏదైతుందో దాన్ని ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండు అని అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ వస్తే చాలా నార్మల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అంత పెద్దగా ఏమీ లేదు అని నేను చెప్తాను. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ప్రాపర్ గా డెలివరీ చేయలేదు అని అనిపిస్తుంది. దానివల్ల కొంచెం స్లో అయిపోయింది మూవీ మొత్తం. యాక్షన్ సీన్స్ ఇంకా ఎమోషన్స్ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే నచ్చలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ ఇంకా వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ చాలా మటుకు మనం వేరే సినిమాలో చూసి ఉంటాం. సో దాన్ని ఇంకొంచెం బెటర్ వేలో చూపించింటే బాగుండు. మేబీ అది వర్కౌట్ అవుతుండేమో. సో ఇది ఆడియన్స్ ని అంత హుక్ చేయలేదని నేను చెప్తా. ఇంకా డైరెక్టర్ వేణు శ్రీరామ్ సరిగ్గా స్టోరీని ప్రెజెంట్ చేయలేకపోయింది ఈసారి. సరే, ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ ఉంటాయి, అవి చూస్తుంటే అస్సలు టెన్షన్ ఫీల్ అనేది రాదు. నెక్స్ట్ టైం అవుతుంది అనే ఫీల్ కూడా రాదు. సో ఇలా సెకండ్ హాఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అంత పెద్దగా ఏం అనిపించలేదు సెకండ్ హాఫ్ కూడా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే నితిన్ యాక్టింగ్ అయితే బాగానే చేసిండు. బట్ ప్రతిసారి అదే తప్పు చేస్తుండు స్టోరీ సెలెక్షన్. చెప్పాలంటే లాస్ట్ 3 మూవీస్ కూడా ఫ్లాప్. సో నెక్స్ట్ టైం అయినా మంచి మూవీస్ తో వస్తాడని అనుకుంటున్నా. ఇంకా వర్ష కూడా గుడ్ పర్ఫార్మెన్స్ చేసింది. అటు లయ కూడా చాలా బాగా చేసింది. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అందరూ బాగానే చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసినంత మ్యూజిక్ అస్సలు పడలేదు మూవీలో. సో ఇది కూడా ఒక కారణం మూవీకి డౌన్ ఫాల్ అవ్వడం. బీజిఎమ్స్ వింటుంటే కొత్తగా ఏం అనిపించలేదు, ఎక్కడో విన్న ఫీల్ అయితే వచ్చింది. సో మ్యూజిక్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఓవరాల్ గా మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కొత్త మూవీ కాబట్టి ఒకసారి చూడొచ్చు అంతే. వేణు శ్రీరామ్ ప్రెజెంట్ చేయాలనుకున్న స్టోరీ అస్సలు ఎక్కలేదు. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్ స్టోరీతో వస్తాడని అనుకుంటున్నా. సో ఇది గాయ్స్ తమ్ముడు మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.